ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్డు కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. నేను కవిత. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, ఉక్కు ఫ్యాక్టరీని సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి ఒత్తిడి తేవాలని, కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. అయితే స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమంపై ఏపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి సిద్ధమైంది. నిరసనకు దిగిన కార్మిక సంఘాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసులు అనుమతి తీసుకున్నా తర్వాత ధర్నా చేపట్టాలంటూ ఆదేశిస్తూ భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత తలెత్తింది. దీంతో రాస్తారోకోకు అనుమతి తీసుకునేది లేదని తేల్చి చెప్పిన కార్మికులు అవసరమైతే అరెస్ట్ చేసుకోవాలన్నారు. పోలీసుల నోటీసులు లెక్క చేయకుండా కార్మికులు రోడ్డుపై బైఠాయించారు. విశాఖ ఉక్కు తెలుగోడి హక్కు అంటూ 1307 రోజుల నుంచి 3 లక్షల కోట్ల ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఆస్తిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ ఉద్యమానికి 14 కోట్ల మంది తెలుగు ప్రజలు మద్దతు ఇచ్చి ఉన్నారు. ప్రభుత్వాలు మద్దతు ఇచ్చి ఉన్నాయి. దాన్ని ఈరోజు కూడా ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా వాళ్ళ వ్యవహారం మారలేదు. దానికి గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల నుంచి జిల్లా కలెక్టర్ ఆఫీసుల నుంచి అన్ని చోట్ల కూడా రాస్తారోకోలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాస్తారోకోల సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు మోసం చేస్తున్నారు, మోడీ మోసం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారు. కుమారస్వామి గారు వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తున్నాము, ఇది నా మాట, ఇది దేశం సొత్తు, దీన్ని అమ్మము అని చెప్పిన తర్వాత 3 బ్లాస్ట్ ఫర్నేసులు ఉంటే 2 బ్లాస్ట్ ఫర్నేసులు మూసేశారు. పర్మనెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వట్లేదు, కాంట్రాక్ట్ వర్కర్స్కి 4 నెలల నుండి జీతాలు ఇవ్వట్లేదు, బొగ్గు గనులు ఇవ్వట్లేదు, బొగ్గు సప్లై చేయట్లేదు. మొత్తం లోపల నుంచి తొలిచి పారేస్తున్నారు. ఇది ఎక్కడ మోసం అని ప్రశ్నిస్తున్నాం. మిమ్మల్ని ఎందుకు గెలిపించారు? స్టీల్ ప్లాంట్ని కాపాడుతానంటే గెలిపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ ఆపాలంటూ ఆందోళన చేపట్టిన వామపక్షాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాలతో కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్మికులను అరెస్టు చేసేందుకు పెద్ద ఎత్తున సిఐఎస్ఎఫ్ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రభుత్వ పెద్దల సూచనతో కార్మికులు రాస్తారోకోను పోలీసులు నిర్వీర్యం చేశారు. మొత్తంగా 5 ఏళ్ల ఉద్యమంలో మొట్టమొదటిసారిగా కార్మిక సంఘాల నేతలను తొలిసారి పోలీసులు అరెస్ట్ చేశారు. పల్నాడులో మరోసారి టీడీపీ నేతలు రెచ్చిపోయారు. పెద్దకూరపాడులో దాదాగిరి చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతల వాహనాలను ధ్వంసం చేసిన టీడీపీ శ్రేణులు ముంపు ప్రాంతాల పరిశీలనకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుపై దాడికి యత్నించారు. టీడీపీ నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని నంబూరి శంకర్రావు మండిపడ్డారు. ముంపు ప్రాంత బాధితులను పరామర్శించడం తప్ప పోలీసుల సమక్షంలోనే తమపై దాడి చేశారు. ఇదంతా ప్లాన్ ప్రకారం చేసిన దాడి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు చేయడం దారుణమని శంకర్రావు అన్నారు. దాడిపై మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలతో నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళ్తే దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి దాడుల సంస్కృతి లేదన్నారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆయన.
గతంలో ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ముంపు వచ్చినా ప్రతి గ్రామం వెళ్ళి ఆ పొలం మొత్తం మరి అక్కడ ఏడీని పట్టుకొని ఆ నష్టపరిహారం వచ్చే విధంగా నేను చూస్తూ ఉండేవాడిని. ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ ఇలాగా ప్రతిపక్ష నాయకుల్ని నియోజకవర్గంలోకి రానియకుండా చేసిన సందర్భాలు లేవు. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉందో వాళ్ళది ఇవ్వండి చంద్రబాబు గారిని కోరటానికి వెళ్ళింది నేను. నా స్వలాభం కోసం, లేకపోతే నాకేమీ అక్కడ వచ్చేదేం లేదు. నేను పాపైనా ఇంటికి దగ్గర కూర్చున్నా నాకేమీ గడవందేం లేదు. బెంగళూరు పర్యటన ముగించుకుని తాడేపల్లికి చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీంతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు. అక్రమ కేసులో అరెస్ట్ అయి గుంటూరు సబ్ జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను రేపు వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడ్డ క్రోస్తూరు వైఎస్ఆర్సీపీ నేత ఈర సాంబిరెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించనున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన నాయకులతో టీడీపీ నేత కాళ్లు పట్టించుకుని క్షమాపణ చెప్పించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వినాయక చవితి సందర్భంగా కూటమి నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా జనసేన నేతల పేర్లు లేకపోవడంతో వివాదం తలెత్తింది. అయితే తమ పేర్లు లేకపోవడంతో అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన జనసేన నేతలు 2 రోజుల క్రితం అర్ధరాత్రి ఫ్లెక్సీని చించేశారు. దీంతో బ్యానర్ చించేసిన జనసేన కార్యకర్త ఎర్రంశెట్టి నాని, సాయన శ్రీనివాసరావుపై దాడికి దిగారు టీడీపీ నేతలు. దీంతో ఒకరిపై ఒకరు చిలకలపూడి స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు జనసేన టీడీపీ నేతలు. మొన్న ఏదో బ్యానర్ గురించి చిన్న ఇష్యూ వచ్చి మా జనసేన నాయకులే మల్లిగారు వాళ్ళ ఇప్పుడు లేదు నేను అడిగిన తర్వాత అక్కడున్న లోపల వాళ్ళే దాన్ని చింపేసి, నేను అడిగానని చెప్పి అక్కడున్న లోపల దాన్ని చింపేసి పలానా నాని చెమ్మని చెప్పాడని నా మీద అపండాలు వేసేవాళ్ళు వెళ్ళిపోయారు. నేను దాన్ని సరి చేసుకుని అంతా అయిపోయింది. నేను వాల్సిట్టి మళ్ళీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ శంకుసీన్ అన్న అతను మా మీద దౌర్జన్యం చేస్తే మళ్ళీ మాట్లాడి నేను మాట్లాడాను, అయిపోయింది. తర్వాత నాకు కర్రీ మహేష్ అన్నోడు ఫోన్ చేసి రా ఏదో బ్యానర్ చింపేస్తాను అంటే, నీ ఊరే ఊరుగా ఈ ఊరిగా అయింది నా కొడుకు బంధువులు పోతావు నువ్వు అని చెప్పి నన్ను బెదిరించాడు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. దౌర్జన్యాలకు పాల్పడుతూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ వర్గీయులు. ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన విశ్వనాథం పెద్దకుండయ్య స్థలాన్ని అక్రమంగా కబ్జాకు ప్రయత్నం చేశారు అఖిలప్రియ అనుచరులు. అడ్డుకున్న కొండయ్య కూతురిపై దుర్భాషలాడుతూ దాడి చేశారు అఖిలప్రియ అనుచరుడు రవిచంద్రారెడ్డి. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఈ స్థలం నాది అంటూ దొంగ రిజిస్ట్రేషన్ పత్రాలను సృష్టించాడు. కూటమి ప్రభుత్వం కాపాడాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. ఎమ్మెల్యే పిఏ రవిచంద్రారెడ్డి గారు నగరం అతంది మా స్థలంలోకి వచ్చి అక్రమంగా గోడలు అన్ని పడగొట్టి మా స్థలంలోకి వచ్చి నువ్వెవరే చెప్పి చెయ్యి తిప్పి జుట్టు పట్టుకొని కొట్టి ఈడ్చి సంపుతా అది ఇది అని కార్లో ఎత్తుకొని పోతుంటే పోలీసు వాళ్ళు కాపాడినారు. పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ డ్యూటీలో. అవి పోలీసు వాళ్ళే మాకు సాక్షులు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేదు. 40,000 కడ్డీలు రూపాయలు అవి 2 ఏళ్ళప్పుడే 40,000 అయినాయి. ఎత్తుకొని వస్తే ఆటోకి ఎత్తుకుంటానే పిలుచుకొని వచ్చి గొడవ చేసి కొట్టి. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం కుంటిమద్ది గ్రామంలో తుపాకీతో టీడీపీ నేత వీరంగం సృష్టించాడు. లైంగిక వేధింపుల కేసు వెనక్కి తీసుకోవాలంటూ రివాల్వర్తో బెదిరింపులకు పాల్పడ్డాడు. మహిళను లైంగికంగా వేధించడంతో గంగాధర్పై ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరించే ప్రయత్నం చేశాడు. అయితే గంగాధర్ను అడ్డుకున్న గ్రామస్తులు గన్ను స్వాధీనం చేసుకుని దేహశుద్ధి చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఎంపీ ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. తాజాగా ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవం కూడా వివాదమైంది. నందికొట్కూరు డిపోకు నూతనంగా 2 బస్సు సర్వీసులు మంజూరయ్యాయి. బస్సులు ప్రారంభించాల్సిందిగా డిపో మేనేజర్ స్థానిక ఎమ్మెల్యే జయసూర్యను ఆహ్వానించారు. విషయం తెలుసుకున్న ఎంపీ శబరి డిఎం నాగేశ్వరరావుకు ఫోన్ చేసి తనను ఆహ్వానించకుండా ఎలా ప్రారంభిస్తారని మండిపడ్డారు. దీంతో బస్సు సర్వీసుల ప్రారంభోత్సవం నిలిచిపోయింది. నేతల మధ్య ఆధిపత్య పోరుతో అధికారులు, ప్రజలు సతమతమవుతున్నారు. ప్రతిపక్షానికి చెందిన సభ్యుడినే పీఎస్సీ
చైర్మన్ చేశారని దీనిని ఎందుకు తప్పు పడుతున్నారని ప్రశ్నించారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటే తమకేం సంబంధం అన్నారు. పీఎస్సీ చైర్మన్ అరికెపూడి గాంధీనే తాను బీఆర్ఎస్ సభ్యుడినని స్పష్టంగా చెప్పారని శ్రీధర్ బాబు అన్నారు. రూల్ బుక్ పరంగా, రూల్స్ అండ్ ప్రొసీజర్స్ పరంగా ఓ ప్రతిపక్షానికి సంబంధించిన శాసనసభ్యుడిని పిఏసీ కమిటీ చైర్మన్ చేయడం జరిగిందని మేము వారి పరిధిలో ఎందుకంటే మేము మాట్లాడలేం కనుక వారు చేసిందని గట్టిగా నమ్ముతాం. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేసిందని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. దేశ చరిత్రలోనే మొదటిసారి పీఎస్సీ చైర్మన్ పదవిని విపక్షానికే కాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేకి ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వారు సూచించిన వారికే పీఎస్సీ చైర్మన్ పదవిని స్పీకర్ కట్టబెట్టారని గుర్తు చేశారు. ఏ రోజైతే తెలంగాణ హైకోర్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద 4 వారాల లోపల చర్యలు తీసుకోండి, షెడ్యూల్ ప్రకటించదని ఆదేశం ఇచ్చిందో అదే రోజు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు పీఎస్సీ చైర్మన్ ఇచ్చినారు. ఇంతకంటే ఎక్కువ ప్రజాస్వామ్య అపహాస్యం ఇంకోటి ఉంటుందా? మేము అడుగుతున్నాం స్పీకర్ గారిని, అరికెపూడి గాంధీ గారి పార్టీ ఫిరాయించారు కాబట్టి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించినారు కాబట్టి వారి సభ్యత్వాన్ని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి మా పిటిషన్ మీ దగ్గర పెండింగ్లో ఉంది ఈరోజు కూడా. కార్యకర్తలు కార్పొరేటర్లతో చర్చించాకే కాంగ్రెస్లో చేరానని గతంలో అన్నారు శేరలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరానన్నారు. కానీ ఇప్పుడు ఆయన మాట మార్చారు. రేవంత్ రెడ్డి తనకు కాంగ్రెస్ కండువా కప్పారా అని ప్రశ్నించారు. దేవాలయంలో వేసే కండువా మాత్రమే కప్పారన్నారు. అదే కాంగ్రెస్ కండువా అని ఎలా అంటారని ప్రశ్నించారు అరికెపూడి గాంధీ. సీనియర్ నాయకులు చాలా మంది మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా నిన్న ఫోన్ చేయటం, వారి అనుమతి తీసుకొని వారందరి సమక్షంలో ఇవాళ కలిసి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతాం. పక్షపాతానికి, అభివృద్ధికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ముందుకు తీసుకునే కార్యక్రమం చేస్తామని చెప్పి కాన్స్టిట్యూన్సీ ప్రజానికాలందరికీ కూడా మీడియా సమక్షంలో, మీ అందరి సమక్షంలో మాటిస్తూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు. నేను ఇవాళ ఇంకా గట్టిగా చెప్పాలంటే, మీరు కాంగ్రెస్ అని ఎలా చెప్తారు? మీరు ముఖ్యమంత్రి గారిని కలవటానికి వెళ్ళాం, గౌరవంగా దేవాలయంలో ఏ కండవ వేస్తారో ఆ కండవ వేశారు మాకు ముఖ్యమంత్రి గారు. కాంగ్రెస్ కండవ వేశారా? మా కార్పొరేట్లు కానీ మాకు కానీ మేము కూడా రకరకాలుగా చాలా మాట్లాడగలుగుతాం. ఈ ఇతండ వాదనలతో ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం. హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పు వెల్లడించింది. 2021లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం గణేష్ నిమజ్జనాలు చేయాలని ధర్మాసనం సూచించింది. అటు కోర్టు ధిక్కరణపై పిటిషనర్ ఆధారాలు చూపలేకపోయారు. దీంతో పిటిషన్ను కొట్టేసింది హైకోర్టు. నిమజ్జనం చివరి సమయంలో ధిక్కరణ పిటిషన్ సరికాదని హైకోర్టు సూచించింది. పిటిషనర్ ప్రత్యేక ఆదేశాల కోసం రిట్ పిటిషన్ వేయొచ్చని సూచించింది. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహాయం అందించాలని 16వ ఫినాన్స్ కమిషన్ అభ్యర్థించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పన్నుల నుంచి వచ్చే ఆదాయం వాటాను 41% నుంచి 50% పెంచాలని ఆయన కేంద్రాన్ని కోరారు. కేంద్ర పథకాలను వినియోగించుకోవాలంటే తరచూ కఠినమైన నిబంధనలు విధిస్తున్నారని అన్నారు. కఠిన నిబంధనల కారణంగా కేంద్ర ప్రయోజిత పథకాలను పొందడంలో రాష్ట్రాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ఫినాన్స్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు భట్టి విక్రమార్క. రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రయోజిత పథకాలను రూపొందించడానికి స్వయం ప్రతిపత్తిని అందించాలని కోరారు. రాష్ట్రాలు సమూహంగా ఉన్నటువంటి దేశంలో రకరకాల రాష్ట్రాల అవసరాలు ఆయా సామాజిక పరిస్థితులపైన, భౌగోళిక పరిస్థితులపైన ఆధారపడి ఉంటాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి తయారు చేసే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అన్నీ కూడా ఒకే మోసలాగా, అంటే దేశాన్ని మొత్తానికి సంబంధించి ఒకే రకంగా ఉంటున్నాయి. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో అవసరాలు, ఏ ప్రత్యేక అవసరాలు ఉంటే దానికి అనుగుణంగా అవి ఉండకపోవటం వలన రాష్ట్రాలు పెద్ద ఎత్తున కొంత నష్టపోతూ ఉన్నాయి.
రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజ్ తరుణ్తో పాటు మాల్వీపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లావణ్య మరోసారి ఫిర్యాదు చేసింది. తన బంగారం చోరీ జరిగిందంటూ లావణ్య ఫిర్యాదు చేసింది. తన ఇంట్లో లేని సమయంలో మంగళసూత్రం, గాజులు, బ్రాస్లెట్, చైన్ చోరీ చేశారంటూ లావణ్య ఫిర్యాదు చేసింది. చోరీకి సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని లావణ్య చెప్తోంది. గోల్డ్ పోయిందండి. రాజస్థాన్ దగ్గర తాళంచేలు ఉంటున్నాయి. ముంబైలో తాళంచేలు తీసుకొని వచ్చాను హైదరాబాద్. వచ్చి చూసాక గోల్డ్ లేదండి. నేను సాయంత్రం చూసుకున్నాను ఒక 5:30, 6 ఆ టైంకి చూస్తే గోల్డ్ లేదండి. 4 బ్యాంగిల్స్ ఉన్నాయండి అండ్ నా పుస్తల తాడు ఉంది, ఒక బ్రేస్లెట్ ఉంది, ఒక చైన్ అండి అండ్ కమ్మలు, రింగ్స్ అట్లా ఉంటాయి. ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు లగేజ్ చదివేటప్పుడు మాల్వి ఉందండి. ఒక 3-4 టైమ్స్ వచ్చింది అమ్మాయి మా ఇంటికి. నేను లేను ఆ టైంలో, కూడా ప్రిజన్ లో ఉన్నాను. మరి ఇప్పుడు మా రాజ్ తరుణ్ ప్రమేయం ఉండి జరిగిందా లేకపోతే ఆమె ఒక్కతే తీసిందా? మరి నా పుస్తల తాడు తీసుకోవాల్సిన అవసరం ఏముంది అమ్మాయికి ఇంట్లో? అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శబరి, గోదావరి నదులు లోతట్టు ప్రాంత వాసులను బెంబేలెత్తిస్తున్నాయి. శబరి, గోదావరి నదులతో పాటు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో జాతీయ రహదారులపై వరద నీరు చేరటంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. చట్టి వద్ద 30 నంబర్ రహదారిపై వరద నీరు చేరడంతో ఆంధ్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కాకినాడ జిల్లాలో ఏలేరు వరద ప్రవాహం ప్రమాదకరంగా కొనసాగుతోంది. వరద పోటెత్తడంతో ఏలూరు ప్రాజెక్టు నుంచి 27,713 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కిర్లంపూడి మండలం, రాజుపాలెం, భూపాలపట్నం, వీరవరం తదితర గ్రామాల్లోకి వరద నీరు చేరింది. పిఠాపురం రూరల్, గొల్లప్రోలు మండలాల్లో వేలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. గొల్లప్రోలు 1వ వార్డ్ సూర్యుడుపేట మార్గం నీట మునగటంతో గ్రామస్తులు పడవలపై ప్రయాణిస్తున్నారు. ఏలేరు పరివాహక ప్రాంతాలు ప్రమాదకరంగా మారటంతో ఆర్మీ రంగంలోకి దిగనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం 47 అడుగుల మేర గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఇక గోదావరి ఉధృతి పెరగటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద కారణంగా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలను జారీ చేశారు. ఇటు రామాలయం దగ్గర గోదావరి పరివాహక ప్రాంతంలోని స్నానాల ఘాట్కు భక్తులెవరూ రావద్దని ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,55,000 క్యూసెక్కులా ఉంది. అధికారులు ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి 1,35,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నంద్యాల జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు అన్ని గేట్లను ఎత్తి 2,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.4 అడుగులుగా ఉంది. జాతీయ వార్తలు చూద్దాం. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మళ్లీ మండుతోంది. వరుస హింసాత్మక ఘటనలతో రాష్ట్రం మళ్లీ రావణ కాష్టంలా మారింది. విద్యార్థుల ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. కర్ఫ్యూ ఆంక్షలను ధిక్కరించి రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ను ప్రయోగించాయి భద్రతా దళాలు. కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. విధుల్లో చేరాలంటూ సుప్రీంకోర్టు ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు డాక్టర్స్కు డెడ్ లైన్ ఇచ్చింది. గడువు దాటినా కూడా డాక్టర్లు నిరసన చేస్తూనే ఉన్నారు. విధుల్లో చేరి రోగులకు వైద్య సేవలు అందించాలని కోర్టు ఆదేశించినా వెనక్కి తగ్గటం లేదు. తమ 5 డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు. త్రివిధ దళాల వైస్ చీఫ్స్ తేజస్లో చక్కర్లు కొట్టారు. దేశీయంగా తయారైన తేలికపాటి యుద్ధ విమానంలో ఒకేసారి ప్రయాణించి చరిత్రను సృష్టించారు.
రాజస్థాన్లో జోధ్పూర్ గగనతలం ఎందుకు వేదిక అయింది? భారతీయ వాయుసేన నిర్వహిస్తున్న తరంగ్ శక్తి 2024లో భాగంగా ఈ ఫీట్ చేశారు ముగ్గురు వైస్ చీఫ్స్. జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ నేపథ్యంలో పినరయి విజయన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది కేరళ హైకోర్టు. 4 ఏళ్లుగా ఖాళీగా కూర్చున్నారా అంటూ మండిపడింది. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి కమిటీ సంచలన విషయాలు బయటపెట్టిన తర్వాత కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై సీరియస్ అయింది కేరళ హైకోర్టు. కేదార్నాథ్ మార్గంలో కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య 5కు పెరిగింది. ఉదయం మరో 4 మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు సహాయక సిబ్బంది. శిథిలాల కింద ఇంకా అనేక మంది యాత్రికులు చిక్కుకొని ఉంటారని రుద్రప్రయాగ్ పోలీసులు భావిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో దేశీయ సూచీలు పరుగులు పెట్టాయి. నిన్నటి అమెరికా మార్కెట్లు కోలుకోవడంతో ఆసియా మార్కెట్లు ఇవాళ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. నిఫ్టీ మళ్లీ 25,000 మార్కు ఎగువన ముగిసింది. సెన్సెక్స్ 82,195 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకి చివరకు 361 పాయింట్ల లాభంతో 81,921 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 104 పాయింట్ల లాభంతో 25,041 దగ్గర స్థిరపడింది. 2 రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 30 రూపాయలు తగ్గి 66,770కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 30 రూపాయలు తగ్గి 72,840 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1000 పెరిగి 86,000కు చేరుకుంది.